ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ముంబైలోని నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అలనాటి మేటి నటుడు ధర్మేంద్ర ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 11న తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకుందని వైద్యుడు చెప్పారు. ఇంటి వద్దే చికిత్స కొనసాగుతుండగా ఇవాళ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న 90వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ధర్మేంద్ర 15 రోజుల ముందు కన్నుమూశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8 పంజాబ్లోని లూధియానా జిల్లా నస్రాలి గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యమంతా సహ్నేవాల్ గ్రామంలో సాగింది. లూధియానాలోని లర్టన్ కలాన్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఆయన తండ్రి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు. 1952లో ఫగ్వారాలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. 1954లో ధర్మేంద్ర మొదటి వివాహం ప్రకాష్ కౌర్తో జరిగింది. అప్పుడు ఆయన వయస్సు 19 ఏళ్లు. ఆయనకు 2 కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సన్నీ దేవోల్, బాబీ దేవోల్ బాలీవుడ్ నటులు. హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత ధర్మేంద్ర హేమమాలిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహం కావడంతో వివాదం రేగింది. 1970 ప్రారంభంలో షోలే సహా అనేక సినిమాల్లో ధర్మేంద్ర హేమమాలిని కలిసి నటించారు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈషా దేవోల్ నటి కాగా అహానా దేవోల్ సహాయ దర్శకురాలు. ధర్మేంద్ర 1960లో దిల్బీ తేరా హంబీ తేరే చిత్రంలో అరంగేట్రం చేశారు. 1960 మధ్యలో ఆయే మిలన్ కి బేలా, ఫుల్ ఔర్ పత్తర్, ఆయే దిన్ బహార్ కే చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. 1960 చివరి నుంచి 1980 వరకు ఆమ్ఖేన్, షికార్, ఆయా సావన్, జూమ్ కే, జీవన్ మృత్యు, మేరా గావ్ మేరా దేశ్, సీతా గౌర్ గీత, రాజా జానీ, జున్ను, యాదవ్ కి భారత్, దోస్త్, చోలే, చరాస్ వంటి హిట్ చిత్రాలతో ధర్మేంద్ర బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1990 చివరిలో ప్యార్ కియాతో డర్నా క్యా, లైఫ్ ఇన్ ఎ మెట్రే, ఆప్నే, జానీ గద్దర్, యమ్లా పగ్లా దివానా, రాజీ జౌర్ రాణికి ప్రేమ్ కహానీ, తేరీ బాటన్ మే వంటి చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా మెరిశారు. 1997లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన ధర్మేంద్రను బాలీవుడ్ హీమ్యాన్ అని కూడా పిలుస్తారు. 6 దశాబ్దాలకు పైగా సినీ కెరీర్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో అత్యధిక హిట్ చిత్రాలు అందించిన నటుడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. 1973లో ఆయన నటించిన 8 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. 1987లో ఆయన నటించిన 7 చిత్రాలు హిట్ సాధించాయి. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం 2012లో పద్మభూషణ్తో సత్కరించింది. ధర్మేంద్ర 2009లో రాజస్థాన్ బికనీర్ పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ముంబైలోని నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అలనాటి మేటి నటుడు ధర్మేంద్ర ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 11న తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకుందని వైద్యుడు చెప్పారు. ఇంటి వద్దే చికిత్స కొనసాగుతుండగా ఇవాళ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న 90వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ధర్మేంద్ర 15 రోజుల ముందు కన్నుమూశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని లుధియానా జిల్లా నస్రాలి గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యమంతా సహనేవాల్ గ్రామంలో సాగింది. లుధియానాలోని లార్టన్ కల్లాన్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు. 1952లో ఫాగ్వారాలో మెట్రిక్యూషన్ పూర్తి చేశారు. 1954లో ధర్మేంద్ర మొదటి వివాహం ప్రకాష్ కౌర్తో జరిగింది. అప్పుడు ఆయన వయస్సు 19 ఏళ్లు. ఆయనకు 2 కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సన్నీ దేవోల్, బాబీ దేవోల్ బాలీవుడ్ నటులు. హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత ధర్మేంద్ర హేమమాలిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహం కావడంతో వివాదం రేగింది. 1970 ప్రారంభంలో షోలే సహా అనేక సినిమాల్లో ధర్మేంద్ర హేమమాలిని కలిసి నటించారు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈషా దేవోల్ నటికగా, అహానా దేవోల్ సహాయ దర్శకురాలు.